రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఇక ఉండదని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ఏటా ఆ సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఆ సంవత్సరమే చెల్లిస్తామని తేల్చి చెప్పారు. గతంలో ఎలాంటి వసతులు లేకుండా దొంగ లెక్కలు చూపించి ఫీజు రియంబర్స్మెంట్ కొట్టేయాలనుకున్న సంస్థల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుంది. ఎవరెవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ చెల్లించడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయింది. కేసీఆర్ బకాయిలు పెట్టి పారిపోయినవే ఈరోజు మాకు భారంగా మారింది. ఈరోజు ఏదో కొత్తగా మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదన్నట్టుగా, దానికి మా ప్రభుత్వం కారణం అన్నట్టుగా బీఆర్ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ దానికి వంతబాడుతుంది. మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. దయచేసి గత ప్రభుత్వాల తప్పిదాలు, గత ప్రభుత్వం పెట్టిన ఎగవేసిన బకాయిలోనే ఈరోజు మాకు ఆర్థిక భారంగా మారింది. అయినా వాటిని అన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది.